హలో అండి. ఈరోజు నేను చేపల పులుసు అండ్ బియ్యపు పిండితో రొట్టెలు తయారు చేశానండి. ఈ రెండిటి కాంబినేషన్ చాలా సూపర్‌గా ఉంటుందండి. అందుకోసం వచ్చేసి ఇలా నేను ఈరోజు ప్రిపేర్ చేశాను. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. నేను ఆల్రెడీ చాలా సార్లు కూడా ఫిష్ పులుసు ఎలా చేయాలో నేను లాంగ్ వీడియో పెట్టాను. అందుకే నేను డీటెయిల్‌గా ఏం చూపించట్లేదు. మామూలుగా మాత్రమే చూపిస్తున్నాను. నార్మల్గా ఫిష్ పోపు వేసుకున్న తర్వాత ఫిష్ కాస్త ఫ్రై అయిన తర్వాత చింతపులుసు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, జీలకర్ర వేయించినటువంటి పేస్ట్ కూడా మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అది బాగా ఉడికిన తర్వాత నేను కొద్దిగా ఒక 3 రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాను అండి. అలా చేపల పులుసు రెడీ అయిపోయింది. తర్వాత నేను బియ్య పిండి రొట్టె కోసం అని చెప్పేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. కాస్త సాల్ట్ కూడా వేసుకొని బాగా మరిగిన తర్వాత సేమ్ క్వాంటిటీలో నేను బియ్య పిండి కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక గ్లాసుకి ఒక గ్లాసు, ఒక గిన్నెకైతే ఇలా కొలత సేమ్ ఈక్వల్గా వేసుకోవాలి. వేసుకొని ఇలాగ స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి అంతా బాగా కలుపుకొని చల్లరనివ్వాలి. కొద్దిగా చల్లారిన తర్వాత పిండిని బాగా మెత్తగా పిసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. పిండి బాగా మెత్తగా మనం కలిపితేనే రొట్టెలన్నీ విరగకుండా వస్తాయండి. మనం జొన్న రొట్టె ఎలా చేసుకుంటాం అలాగే బియ్య పిండి రొట్టెతో కూడా అలాగే చేసుకోవచ్చండి. సేమ్ అదే ప్రాసెస్ అంతా కూడా ఒకేలా ఉంటుంది. కాకపోతే టేస్ట్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. కొందరికి బియ్య పిండి నచ్చుతుంది, కొందరికి జొన్న పిండి నచ్చుతుంది కదా. నాకు ఇంట్లో ఈరోజు బియ్య పిండి అడిగారు కాబట్టి బియ్య పిండి చేస్తున్నాను అండి. ఇవి కూడా చాలా ఈజీగా వస్తుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా మొత్తం మీ పిండిని అంతా బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న ఉండలుగా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా అన్ని మనకు కావాల్సిన సైజు లోపల తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను మరీ పెద్ద సైజు ఏం చేయట్లేదు, కొంచెం మామూలుగానే చేస్తున్నాను. మరీ పెద్ద సైజు చేస్తే చుట్టూ కాలడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను మామూలుగా కొంచెం మీడియం సైజే తీసుకున్నాను. ఇలాగ అన్ని ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్కటి తీసుకొని మనము బియ్య పిండి చల్లుకుంటూ మనకు కావాల్సిన సైజు లోపల మనం ఒత్తుకోవాలండి. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను నార్మల్ చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలాగే మనము పొడి బియ్య పిండి వేసుకుంటూ కాసేపు చేత్తో ఒత్తుతున్నాను. ఒత్తిన తర్వాత మనము కోల పీట ఉంటుంది కానీ చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో చేసుకోవాలండి. అంతే, నేను ఇలాగే చేస్తున్నాను. కొంచెం ఎందుకంటే అంచులు విడిపోకుండా ఉండడం కోసం ముందుగా ఒకసారి హ్యాండ్తో ఒత్తుకుంటే మనకి ఈజీగా వస్తే తర్వాత ఇలాగా చపాతీ కర్రతో మనం మంచిగా చేసుకోవచ్చు. ఈజీగా మనం గోధుమ పిండి రొట్టెలు ఎలా చేస్తామో అలాగే ఆ చపాతీ చేసినట్టుగానే వస్తాయండి. ఇవి కూడా ఏమి విరిగిపోవడం ఏమి ఉండదు. మెయిన్ ఇక్కడ పిండి విరగకుండా ఉండాలంటే కలపడంలో ఉంటుంది. ప్లస్ మనం హాట్ వాటర్ బాగా మసిలినప్పుడు పిండి వేయడం వల్ల కూడా పిండి విరగకుండా ఉంటుంది. అలాగే కలపడం కూడా చాలా బాగా కలుపుకోవాలి. జిగురు వచ్చేలాగా మంచిగా కలుపుకుంటే ఇలా ఏ రొట్టెలు విరగకుండా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇలా అన్నిటిని కూడా మనం చేసి పక్కన పెట్టుకోవాలి. కావాల్సిన సైజు లోపల చేసుకోవాలి. చుట్టూ ఒకవేళ ఇలాగా చూడడానికి బాగాలేదు అనుకుంటే మనం ఏదైనా మూతతో కానీ రౌండ్గా కట్ చేసుకోవచ్చు. నేను అలాంటిది ఏం చేయట్లేదు, నార్మల్గానే తీసేసుకుంటున్నాను. చూడండి, రొట్టె చేయడం అయిపోయింది. ఇప్పుడు బాగా ఈ రొట్టెల పెంక అనేది బాగా వేడెక్కాలి. బాగా వేడెక్కిన తర్వాతనే వేయాలి. కొంచెం వేడెక్కింది అనుకోండి కాలదు కాబట్టి ఎక్కువ హీట్ అయిన తర్వాత మనం ఈ చపాతీ వేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఒక 10 సైడ్ వేసిన తర్వాత మనకు కొద్దిగా ఇలా ఉబ్బినట్టుగా వస్తుంది కదా, పొంగినట్టుగా రాగానే మరోవైపు తిప్పుకొని ఇలా మనం ఒకసారి నొక్కి పెట్టామంటే మెల్ల మొత్తం రొట్టె అంతా కూడా బాగా పొంగుతుంది. చాలా బాగా పొంగుతాయండి, పూరిలాగా పొంగుతాయి. మనం చూడడానికే కాదండి, మనం తినేటప్పుడు కూడా ఇట్లా ఓపెన్ చేస్తే రెండు పొరలుగా విడిపోయి వస్తాయి. చాలా బాగా వస్తాయి. ఇలా మొత్తం మన రొట్టెలంటే కూడా నెమ్మదిగా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అందుకే నేను ఎక్కువ పెద్ద సైజ్ చేయట్లేదు. పెద్ద సైజ్ చేస్తే చుట్టూ కాలడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను కొంచెం మీడియం సైజ్ చేసుకుని ఇలాగే త్వరగా కాలిపోతుంది. సెంటర్లో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం మధ్యలో తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇవి కొంచెం మనం ఇష్టమంటే తినేవాళ్ళు మెత్తగా కాల్చుకోవచ్చు, లేదంటే గట్టిగా కూడా కాల్చుకోవచ్చు. నేను కొంచెం గట్టిగానే కాలుస్తున్నాను, మరి మెత్తగా కాలవట్లేదు. మనం తినేదాన్ని బట్టి మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాగనే రొట్టెలన్నింటినీ కూడా మనం కాల్చుకోవాలి. ఈ బియ్య పిండి రొట్టెలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఫిష్ పులుసుతో కూడా బాగుంటాయి. నాన్ వెజ్తో కూడా ఏ చికెన్ మటన్ దీంతోనైనా తినొచ్చు. నాకు ఇంట్లో ఫిష్ పులుసుతో ఈరోజు అడిగారు కాబట్టి ఇలా చేశాను. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా నాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.